హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఇది ఓట్స్ ఇంకా క్యారెట్స్తో నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఓట్స్ అనేది పిల్లలకి కంపల్సరీగా మనం పెట్టాలి, వీక్లో 2 days అయినా. సో ఇలా పెట్టడం వల్ల ఓట్స్లో హై ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. పిల్లల ఎదుగుదలకు కంపల్సరీగా ఇది చాలా మంచిది. ఇంతవరకు ఓట్స్ ఇంట్రడ్యూస్ చేయని వాళ్ళు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఓట్స్తో కొన్ని రెసిపీస్ ప్రిపేర్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టున్నాను, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. దీనికోసం నేను ఒక బండి తీసుకొని దీనిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా ఇది కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక నేను 1/2 క్యారెట్ తీసుకున్నాను. ఇది ఇలాగ సన్నగా తురుముకోవాలి. తురుముకొని మనము ఇది కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్కు ఒక 1/2 స్పూన్ వేసి ఒక 2-3 minutes మనం ఇలాగ ఫ్రై చేసి పెట్టిన తర్వాత నేను 3 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ దీనిలోనే వేసేసి ఇవి రెండు కలిపి మనము ఒక 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం ఉడికించినప్పుడు తొందరగా ఉడికిపోతాయి. సో పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు, లేకుంటే పచ్చి పచ్చిగా ఉండే పిల్లలు తినరు. సో దానికోసం మనం ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 1.5 గ్లాస్ వాటర్ వేసి మనం బాగా ఉడికించాలి. మూత పెట్టి ఒక 2-3 minutes ఉడికించామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించామంటే స్మూత్గా ఉడికిపోతాయి. కావాలంటే మధ్య మధ్యలో మనము మూత తీసి కలిపెడుతూ ఉండాలి, మాడు అంటుకోకుండా. ఇలా బాగా ఉడికి కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఓట్స్ అనేది స్మూత్గా ఉడికిపోవాలి, అది మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోండి. లేకుంటే కరకరలాడుతుంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఓట్స్ అనేటివి బాగా మెత్తగా స్మూత్గా ఉడికిపోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి పెట్టామంటే ఇష్టంగా తింటారు, ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.